द्वैतद्वैतविशिष्टवादकुशवैरद्वैतभकृर्चितं सारसारविचारचारुमनसं सङ्खावतं वल्लभम् स्वाप्तानाप्तसमस्तजीवसदयं ज्ञानाश्रयमाश्रयम् स्वाप्तानाप्तसमस्तजीवसदयं ज्ञानाश्रयमाश्रयम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं లోకశంకరం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. మనం నిన్న 100వ శ్లోకానికి వివరణను వింటూ భగవద్గీతలో స్వామీజీ వారు చెప్పినటువంటి విశ్లేషణ కూడాను దానికి అన్వయిస్తూ చెప్పుకుంటున్నాం అన్నమాట. మరింత వివరణగా తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్దాం. నిన్నేమన్నారు? అన్నిటికీ వెనక ఉన్నది ఎవరు? నేను అంటున్నారు. సుషుప్తిలో శరీరము, ఇంద్రియాలు, మనస్సు అన్నీ నిద్రపోతాయి. మిగిలేది శుద్ధ చైతన్యం మాత్రమే. జాగ్రత్త అవస్థలో మనస్సు మేలుకుంటుంది. అంటే అప్పుడు నేను మేలుకుంటాను అని అనకూడదు. నేను మనస్సుని ప్రకాశింపజేస్తే, మనస్సు ఇంద్రియాలని ప్రకాశింపజేస్తే, ఇంద్రియాలు ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తాయి. నేను నిర్వికారం. ఈ విషయం జీర్ణమయ్యేంతవరకు కూడాను శ్రవణ చేయాలి అంటున్నారు స్వామివారు ఇక్కడ. దాని తర్వాత తమేవ భాంతం అన్నారు. తన్ని తానే ప్రకాశింపజేసుకుంటుంది అన్నారు. అనుభాతి సర్వం అన్నారు. అంతటినీ ప్రకాశింపజేస్తుంది అన్నారు. అంటే ఆత్మ స్వపర ప్రకాశకము అంటూ చెప్పడం జరిగింది. తస్య భాష ఇక్కడ మమ అన్న తీసుకుంటే ఆ నా చైతన్యం వల్లే అని అర్థం వస్తుంది. సర్వమిదం విభాతి, అన్నీ ప్రకాశిస్తున్నాయి. ఉన్నదొక్కటే కాంతి. జ్యోతిషాం జ్యోతి, ఆ జ్యోతి నేనే. ఈ మంత్రాన్ని దీపారాధన సమయంలో మనం ఎందుకు వాడతాం? మనం తెలివి తక్కువతనాన్ని చూపించుకోవడానికి వాడతాం అంటున్నారు ఈయన. ఓ భగవాన్, నువ్వు జ్యోతులకే జ్యోతివి. ఇంత గొప్ప జ్యోతివైన నిన్ను ఇంత చిన్న కర్పూరపు జ్యోతిలో ప్రకాశింపచేద్దాం అనుకుంటున్నాను చూడు. నిజానికి కర్పూర కాంతి నిన్ను ప్రకాశింపచేయలేదు, నువ్వే ఆ అగ్నిని ప్రకాశింపచేస్తున్నావు. అది ఈ ఉపనిషత్తు మంత్రం యొక్క వివరణ అంటున్నారు స్వామీజీ. ఇప్పుడు సూర్య తత్ నా భాసయతే అన్నారు కదా. సూర్యకాంతి బ్రహ్మచైతన్యాన్ని ప్రకాశింపచేయలేదు. దానికి భిన్నంగా బ్రహ్మే సూర్యకాంతిని ప్రకాశింపచేస్తున్నాడు. నా శశాంక అన్నారు. తత్ భాసయతే అన్నది మనం కలుపుకుంటూ వెళ్తే గనక చంద్రకాంతి కూడాను బ్రహ్మను చేయలేదు. నా పావక, పావకుడు అంటే అగ్ని కూడాను చేయలేరన్నారు. బ్రహ్మ అగ్నిని ప్రకాశింపచేస్తాడు అంటే బ్రహ్మ చైతన్యం ఉండడం వల్లే నాకు అగ్ని ఉందని తెలుస్తోంది అన్నది ఇక్కడ చెప్పబడింది అనమాట. ముండకోపనిషత్తులో 2 రకాల జ్యోతుల గురించి చెప్తున్నారు ఈయన ఇక్కడ. తారకం విద్యుత అన్నారు. తారకం అంటే నక్షత్రాలు, విద్యుత అంటే మెరుపు. ఈ రెండూ కూడాను బ్రహ్మను ప్రకాశింపచేయలేవు. ఆ బ్రహ్మ చైతన్యాన్ని ఆబ్జెక్టుగా తెలుసుకోలేము. అంటే ఆ బ్రహ్మ సబ్జెక్ట్ అయిన నేనే అంటూ ఇక్కడ మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేశారన్నమాట. ఆ బ్రహ్మ నేనే అయితే ఆ బ్రహ్మను చేరుకోవడానికి నేను ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేయాలి? ఒక పక్క బ్రహ్మ అంటే ఏమిటో అర్థమైంది. ఆ బ్రహ్మ నేనే అంటూ మళ్ళీ ఆ బ్రహ్మను చేరుకోవడానికి ఎంత దూరం ప్రయాణం చెయ్యాలని అడగడం అర్థం లేని ప్రశ్న అనిపిస్తుంది కదా. మిల్లీమీటర్ అంత దూరం కూడా ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు? నాకు బ్రహ్మకి మధ్య దూరం ఉంటే కదా ప్రయాణం చేయడానికి. అందువల్ల దీని ద్వారా చాలా ముఖ్యమైన సత్యం ఒకటి అర్థం చేసుకోవాలి అంటున్నారు
స్వామివారు. ఏమిటది? బ్రహ్మను చేరుకోవడం అంటే అక్షరాల ప్రయాణం లేదు, ఒక కాలంలో జరిగేది కాదు. బ్రహ్మను చేరుకోవడం అంటే అది బుద్ధిలో కలిగే మార్పు. బుద్ధిలో కలిగే మార్పు ఏమిటి అంటే ఇన్నాళ్ళు మనకున్న అపోహను తొలగించుకోవడం. ఏమిటా అపోహ అంటే నాకు బ్రహ్మకు మధ్య దూరం ఉంది, బ్రహ్మ ఎక్కడో కూర్చుని ఉన్నాడు, నేను మరణాంతరం ప్రయాణం చేసి ఆయన దగ్గరికి వెళ్ళాలి అనే అపోహ ఉందే అది. ఈ అపోహను మన సినిమాలు మరింత బలపరుస్తాయి అంటున్నారు ఈయన. ఒక భక్తుడు మరణిస్తే అతని శరీరంలో ఒక జ్యోతి లేచి బయటకొచ్చి 2-3 వీధులు వెతుక్కుంటూ అక్కడే ఉన్న ఆలయంలో గర్భగుడిలోకి వెళ్ళి ఆ విగ్రహంలో కలిసిపోతుంది. ఒకవేళ భగవంతుణ్ణి సాకారంగా అంటే భక్తుని ముందు ప్రత్యక్షమైనట్టుగా చూపిస్తే సాక్షాత్తు భగవంతుడిలో కలిసిపోతుంది. అంటే జీవాత్మ పరమాత్మలో కలిసిపోతుంది. వీటి వల్ల మనకు ఈ భగవంతుడికి మధ్య దూరాన్ని మనమే పెంచుకుంటున్నాం. నిజానికి పరమాత్మ సర్వవ్యాపకుడు అంటుంది వేదాంతం. పరమాత్మ సర్వవ్యాపకుడైతే పరమాత్మకు నాకు మధ్య దూరం ఉండే అవకాశం ఎక్కడుంది? అందువల్ల దూరం ఉంది అంటే అది మన మనస్సులో ఉంది, అది మన అపోహ వల్ల ఏర్పడింది. దూరం అపోహ వల్ల ఏర్పడితే ఆ దూరాన్ని ఎలా పోగొట్టుకోవాలి? జ్ఞానం వల్ల పోగొట్టుకోవాలి. పరమాత్మను పొందుతాడు అంటే జ్ఞానం పొందుతాడు అని అర్థం. జ్ఞానం పొందాక చేసేదేమీ లేదు ఇంకా. యత్ గత్వా, బ్రహ్మతో ఐక్యం పొందాక, ఇప్పుడే చూసాం ఐక్యం పొందడం అంటే బ్రహ్మకు నాకు మధ్య దూరం ఉందనే అపోహని తొలగించుకోవడం. నా నివర్తంతే అంటే ఎప్పుడైతే ఆ అపోహ తొలగిపోతుందో నా నివర్తంతే అన్నారు. మళ్ళీ మనకి సంసారంలో పడే ప్రశ్నే లేదుట. జ్ఞానం వల్ల పొందిన ఐక్యం శాశ్వతం, శారీరకంగా పొందిన ఐక్యం అశాశ్వతం. ప్రతి ఒక్క కలయిక విడిపోవడంతో ముగుస్తుంది. అందువల్ల శరీరంతో ఎక్కడికో వెళ్ళి కలిసేది శాశ్వతం కాదు. ఇక్కడ స్వామీజీ అంటున్నారు, ఓ అరగంట కోసం గీత బోధకి వెళ్తారు. అక్కడ స్వామీజీ బోధతో సంయోగం పొందుతారు. గీత బోధ అవగానే బయటకు వచ్చేస్తారు. అంటే స్వామీజీ బోధతోటి వియోగం పొందుతున్నారు. అదే సూత్రం స్వర్గలోకానికి కూడా వర్తిస్తుంది. మరణించాక ప్రయాణం చేసి స్వర్గలోకానికి వెళ్ళి పరమాత్మతోటి ఐక్యం పొందుతారు. కానీ పుణ్యం క్షీణించగానే అక్కడి నుంచి వెనక్కి వచ్చేస్తాం. అంటే వియోగం పొందాలి. కానీ జ్ఞానం వల్ల పరమాత్మతో పొందిన ఐక్యం శాశ్వతం. ఎందుకంటే జ్ఞానం అజ్ఞానాన్ని పారద్రోలుతుంది. ఆ అజ్ఞానం ఒకసారి పోతే మళ్ళీ రాదు, శాశ్వతంగా వెళ్ళిపోతుంది. అందువల్ల ఎవరైతే జ్ఞానం పొందుతారో వారు మళ్ళీ తిరిగి రారు అంటున్నారు కృష్ణ పరమాత్మ. ఆ గమ్యం ఏమిటి అంటే తద్ధామ పరమం మమ అన్నారు. బ్రహ్మ అనే గమ్యం మరేదో కాదు, నా ఉన్నత స్వరూపం అంటున్నారు కృష్ణ పరమాత్మ. కృష్ణ పరమాత్మే స్వయంగా ఇది నా ఉన్నతం రూపం అని చెప్తే నాకు ఇంకొక తక్కువ స్థాయి స్వరూపం కూడా ఉందని కృష్ణ పరమాత్మ చెప్పకనే చెప్పినట్లు అవుతుంది. మరి ఈ విషయం నిజానికి కృష్ణ పరమాత్మ 7వ అధ్యాయంలో మనకి స్పష్టం చేసేశారు. అందులో పరమాత్మ యొక్క ఉన్నత స్థాయిని పరాప్రకృతి గురించి, తక్కువ స్థాయిని అపరాప్రకృతి గురించి వివరించారు. ఆ 2 పదాలకి నిర్వచనాలు ఏమిటి అంటే పరాప్రకృతి అంటే నిర్గుణ నిర్వికార సత్య చేతన తత్వము, అపరము అంటే సగుణ సవికార మిథ్యా అచేతన తత్వము అంటూ చెప్పడం జరిగిందనమాట. కృష్ణ పరమాత్మ పరోక్షంగా చెప్తున్నాడు, ఓ అర్జున, నన్ను ఏకరూప కృష్ణుడిగా చూడకు, దేవకీ సుతుడికి జన్మాష్టమి వేడుకలు చేయించుకునే కృష్ణుడిగా చూడకు నువ్వు. అది నా తక్కువ స్థాయి, నా ఉన్నత స్థాయి నిర్గుణ చైతన్యము. నా నిర్గుణ చైతన్యానికి చావు పుట్టుకలు లేవు, ప్రయాణం లేదు. అందువల్లే కృష్ణుణ్ణి కృష్ణ పరమాత్మ అంటారు. ఆ పరమాత్మ చైతన్య స్వరూపం సర్వవ్యాపకం. ఇక్కడి నుంచి కృష్ణ పరమాత్మ నేను అంటే నిర్గుణ బ్రహ్మ చైతన్యము అంటూ చెప్పడం మొదలు పెడతారన్నమాట. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి అంటున్నారు ఈయన. కృష్ణ పరమాత్మ నేను అనే పదాన్ని 3 అర్థాలతో వాడతాడు. సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఏకరూప ఈశ్వరుడు అంటే ఒక్కొక్కసారి నేను అంటే కృష్ణుడిగా రూపుదాల్చిన వ్యక్తి పుట్టినరోజు నిర్వాణము రోజు ఉండి అర్జునుడి కాలానికి చెంది అర్జునుడితో కలిసిమెలిసి తిరిగిన సకుడు కింద అర్థం చేసుకోవాలి. సకుడు కృష్ణుడు సఖేతి మత్వా భక్తోసి మా సహచేతి రహస్యం ఏతదుత్తమం అంటూ వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అంటూ ఏ వర్ణన అయితే చేశారో అది ఏకరూప ఈశ్వరుడికి సరిపోతుంది అన్నారు. అనేక రూప ఈశ్వరుడు అంటూ చెప్పడం జరుగుతుంది కొన్ని సందర్భాల్లో. అంటే ఈశ్వరుడు తన గురించి చెప్తున్నాడు. 11వ అధ్యాయం మొత్తంలో
అనేక రూప ఈశ్వరుడు కింద మనకి ఆయన కనబడతాడు. అనేక బాహూదర వక్త నేత్రం పశ్యామి త్వాం సర్వతో అనంత రూపం నా అంతం నా మధ్యం నా పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపం అంటారు. అనంతరూపం అంటే ఏకరూపం కాదు, అనేక రూపము లేదా విశ్వరూపం. అరూప ఈశ్వరుడు అంటే కొన్ని అరుదైన సందర్భాల్లో నేను అంటే ఏకరూప ఈశ్వరుడు కాదు, అనేక రూప ఈశ్వరుడు కాదు, అరూపమైన ఈశ్వరుడిని అంటారు. ఈ అరూప ఈశ్వరుడు అంటేనే నిర్గుణ చైతన్యము అని. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామ బుద్ధయ పరంభావమజానంతో మమావ్యయం అనుత్తమం అంటూ నేను శాశ్వతుణ్ణి, సర్వోత్తముణ్ణి, ఇంద్రియ అగోచరము నేను, ఇది తెలియని అజ్ఞానులు నేను సాధారణమైన మనిషి అనుకుంటూ ఉంటారు అంటారు కృష్ణ పరమాత్మ. మయా తదమిదం సర్వం జగద్వ్యక్తమూర్తిన అంటూ 9వ అధ్యాయంలో కూడా చెప్తారు. నేను అవ్యక్త రూపంలో జగత్తునంతటినీ వ్యాపించి ఉన్నాను. అటువంటి సందర్భంలో నేను అంటే అరూప ఈశ్వరుడు. ఈ విధంగా కృష్ణ పరమాత్మ నేను అంటే 3 అర్థాల్లో ఏదైనా కావచ్చు అంటున్నారు. అవి ఏకరూప ఈశ్వరుడు అంటే కృష్ణుడు, అనేక రూప ఈశ్వరుడు అంటే విరాట్ స్వరూపము, అరూప ఈశ్వరుడు అంటే నిర్గుణ చైతన్యం. అందువల్ల కృష్ణ పరమాత్మ అహం, మయా, మమ అనే పదాలు వాడినప్పుడు వాటిని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి అంటూ చక్కటి వివరణ ఇచ్చారు ఇక్కడ ఈ స్వామీజీ. కానీ చాలామంది అయోమయంలో పడిపోతారు. అనేక రూప ఈశ్వరునిగా తీసుకోవాల్సిన చోట ఏకరూపునిగాను, ఏకరూపునిగా తీసుకోవాల్సిన చోట అనేకుడుగాను తీసేసుకుంటారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మమేక శరణం వ్రజ అంటూ నన్నే శరణు వేడు అంటే ఇక్కడ ఏ నన్ను? ఇక్కడ చాలామంది పొరపాటు పడతారు. కృష్ణ భక్తులు అదుగో నన్నే శరణు వేడు అంటున్నాడు కృష్ణ పరమాత్మ అంటే వేరే భగవంతుని పూజ చేయకూడదు అంటారు. దానికి శంకరాచార్యుల వారు చాలా వివరంగా భాష్యం రాశారనమాట. ఇక్కడ నన్నే అంటే ఏకరూప ఈశ్వరుడు, అనేక రూప ఈశ్వరుడు కాదు, అరూప ఈశ్వరుడు అని అర్థం చేసుకోవాలి అంటున్నారు ఈయన. ఈ విధంగా తద్ధామం పరమం మమ అంటే నా నిర్గుణ స్వరూపాన్ని అర్థం చేసుకున్నవారు బ్రహ్మలో ఐక్యం అవుతారని అర్థం అన్నమాట. ఇప్పుడు బ్రహ్మణ సర్వాత్మకత్వం అన్నది చూస్తే గనక కృష్ణ పరమాత్మ ఇంకో ముఖ్యమైన విషయాన్ని ఇక్కడ చర్చించబోతున్నారు. ఇది మనకి కొంతకాలం సుదీర్ఘంగా ఈ విషయాన్ని మనం చెప్పుకుంటున్నా కూడాను ఇది వినాల్సిన విషయం కాబట్టి దీన్ని ఈరోజు ముగించడానికి ప్రయత్నం చేద్దాము, లేదా రేపు కూడాను దీన్ని మనం కంటిన్యూ చేద్దాం. ముందుగా ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆయన సర్వాత్మకత్వం గురించి చెప్పబోతున్నారు. బ్రహ్మే మొత్తం జగత్తు రూపంలో ఉన్నాడు అంటే బ్రహ్మ లేకుండా బ్రహ్మకు భిన్నంగా జగత్తు లేదని కదా అర్థం. ఆభరణాలు, బంగారం ఉదాహరణ చూస్తే ఈ విషయం మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది కదా. బంగారం లేకుండా ఆభరణాలకు విడిగా ఉనికి లేదు, గాజుకి విడిగా ఉనికి లేదు, గాజులో ఉన్నదంతా బంగారమే. అలా చెక్క కుర్చీ ఉదాహరణ చూసినా కుర్చీకి విడిగా ఏమీ ఉనికి లేదు, చెక్క లేకుంటే కుర్చీ విడిగా ఏమీ చేయలేదు. ఈ సూత్రాన్ని జగత్తుకు అన్వయిస్తే జగత్తు అంతటా బ్రహ్మే ఉన్నాడు. అందువల్ల జగత్తుకు బ్రహ్మ లేకుండా విడిగా ఉనికి లేదు, బ్రహ్మనే జగత్తుగా పిలుస్తున్నాం. ఈ భావన అంతర్లీనంగా ఉంది. 4వ అధ్యాయంలో మనకి అది చెప్పారు. ఎలాగా? బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా అన్నారు. ఇది చాలా ప్రసిద్ధమైన శ్లోకమే, మనందరికీ తెలిసిందే. భోజనం చేసే ముందు పఠించే శ్లోకం. కానీ దీని సారాంశం ఏంటి? బ్రహ్మే అన్నిట సర్వవ్యాపకంగా ఉన్నాడు. ఇప్పుడు మనం ఇక్కడ ఈ సర్వవ్యాపకత్వాన్ని చూపించడానికి కృష్ణ పరమాత్మ విశ్వాన్ని 2 భాగాలుగా విభజిస్తున్నాడు అని చెప్పుకున్నాం. ఏది? ఒకటి జీవుడు, జగత్తు అంటే చైతన్యం ఉన్న జీవుడు అని. జడమైన విషయ వస్తువులు రెండోది. విశ్వం అంటే జీవుడు ప్లస్ జగత్తు అంటే కర్త ప్లస్ భోగ్య వస్తువు అనుకున్నాం. మాండూక్యోపనిషత్తు పరిభాషలో చెప్పాలి అంటే ప్రమాత ప్లస్ ప్రమేయము. ఇక్కడ జీవుడు ప్లస్ జగత్తు అని మనం తీసుకుంటే కృష్ణ పరమాత్మ ఒకే నిర్గుణ బ్రహ్మ జీవ జగత్తులకు అంటే చైతన్యము జడాలుగా బాసిల్లుతున్నది అంటున్నాడు. ఇది అర్థం చేసుకోవడానికి కొంత నిర్వచనం తెలుసుకోవాలి అని మనకి చెప్తున్నారు. ఈ నిర్వచనం తెలుసుకోవాలి అంటే తత్వబోధ గుర్తు తెచ్చుకోవాలి మనం. తత్వబోధలో పరమాత్మను బింబ చైతన్యం అని, జీవాత్మను ప్రతిబింబ చైతన్యము లేదా చిదాభాస అని అన్నారు. ఈ బింబ చైతన్యాన్ని బ్రహ్మ అని,
చిత్ అని కూడా అంటారు. ఈ బింబ చైతన్యాన్ని మనస్సు ప్రతిబింబింపచేస్తుంది. అందువల్ల మనస్సును ప్రతిబింబ మాధ్యం అని, అలా ఏర్పడిన ప్రతిబింబాన్ని ప్రతిబింబ చైతన్యం అని అంటారు అంటూ మనం చెప్పుకోవచ్చు అంటున్నారు. ఇక్కడ ఒరిజినల్ కాన్షియస్నెస్ అంటే బింబ చైతన్యము విచ్ ఈజ్ ఈక్వల్ టు చిత్ అన్నారు. రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ అంటే ప్రతిబింబ చైతన్యము అంటే చిదాభాస. రిఫ్లెక్టింగ్ మీడియం అంటే ప్రతిబింబ మాధ్యము మనస్సు అంటున్నారు. ఇది అర్థం చేసుకోవడానికి అద్దం ఉదాహరణ మనం చూద్దాం. ఇంతకుముందు కూడా మనం దాన్ని చూసాం. ఆకాశంలో పట్టపగలు సూర్యుడు దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాడు. దాన్ని బింబ సూర్యకాంతి అంటాం. కింద ఒక చీకటి గది ఉందనుకుందాం. ఆ చీకటి గదిలోకి సూర్యకాంతి చొరబడే అవకాశం లేదు. ఆ కాంతిని అడ్డుకుంటున్నాయి పైకప్పు భాగం. మూసుకున్న తలుపులు కూడా ఉన్నాయి దానికి. అందువల్ల సూర్యకాంతి ఆ గదిని ప్రత్యక్షంగా కాంతివంతం చేయలేకపోతుంది. అప్పుడు మీరు ఆ గది కిటికీ తలుపు తీసి ఒక అద్దాన్ని ఒక ప్రత్యేకమైన కోణంలో పెడితే ఏమవుతుంది? బింబ సూర్యకాంతిని ఆ అద్దం ప్రతిబింబింపచేస్తుంది. అందువల్ల ఆ అద్దాన్ని ప్రతిబింబ మాధ్యం అని అంటాం. అలా ఏర్పడిన సూర్య ప్రతిబింబాన్ని ప్రతిబింబ సూర్యకాంతి అని అంటారు. అద్దం జడం, దానికి విడిగా ఏమీ కాంతి లేదు. కానీ సూర్యకాంతికి ఎదురుగా పెడితే అది సూర్యకాంతిని ప్రతిబింబింపచేసింది. అద్దం సూర్యకాంతిని ప్రతిబింబింపజేయడం వల్ల అది కాంతివంతం అవడమే కాకుండా చీకటి గదిని కూడాను ప్రకాశింపజేసింది. ఇప్పుడు చెప్పండి, చీకటి గదిని ప్రకాశింపజేస్తుంది అద్దమా బింబ సూర్యకాంత? ఒకవేళ మీరు బింబ సూర్యకాంతి ప్రకాశింపజేస్తోంది అంటే అయితే అద్దాన్ని తీసేయండి అంటాం. అప్పుడేమవుతుంది? గది మళ్ళీ చీకటిగా మారిపోతుంది. అయితే సూర్యకాంతి కాదు గదిని ప్రకాశింపజేస్తున్నది అద్దం చేస్తుంది అన్నారనుకోండి, ఆ కిటికీని మూసేస్తే మళ్ళీ చీకటైపోతుంది. అంటే దీన్ని బట్టి అర్థమయ్యేదేమిటి? చీకటి గదిని కేవలం సూర్యకాంతి ప్రకాశింపచెయ్యలేదు, కేవలం అద్దము ప్రకాశింపచేయలేదు. వాటి రెండిటి కలయిక ప్రకాశింపచేస్తుంది. కానీ సందర్భాన్ని బట్టి ఒకదాని గురించి మనం ఎక్కువగా చెప్తుంటాం. ఒక పసికందు ఈ భూమి మీదకి రావడానికి కారణం ఎవరు? తల్లా తండ్రా? ఇద్దరూనా? ఇద్దరూ కలిస్తే ఒక ప్రాణం ఊపిరిపోసుకుంటుంది. కానీ ఒక సందర్భంలో తల్లిని కీర్తిస్తారు, ఇంకో సందర్భంలో తండ్రిని మెచ్చుకుంటారు. కానీ ఇద్దరికీ సమానంగా బాధ్యత ఉంది. మళ్ళీ అద్దం ఉదాహరణకి వెళ్తే మనం ఆ విషయాన్ని రెండు కోణాల నుంచి చెప్పచ్చు. చీకటి గదిని ఏది ప్రకాశవంతం చేస్తోంది అంటే అద్దం ప్రకాశింపజేస్తోంది అని చెప్పి చిన్నగా సూర్యబింబ కాంతి సహాయంతో అని కలుపుతాం. కానీ అద్దానికి ప్రాముఖ్యతను ఇస్తున్నాం. ఇంకో సందర్భంలో చీకటి గదిని సూర్యుడు ప్రకాశింపజేస్తున్నాడు అని చెప్పి చిన్నగా ప్రత్యక్షంగా కాదు అద్దం సహాయంతో అంటాం. అంటే అక్కడ సూర్యుడికి ప్రాముఖ్యతను ఇస్తున్నాం. అదేవిధంగా మన శరీరాల విషయానికి వస్తే మనస్సు అద్దము లాంటిది. మనస్సు ప్రతిబింబ మాధ్యం అవుతోంది. దానంతట దానికి చైతన్యం ఏదీ లేదు. మనస్సు పంచభూతాలతో చేయబడింది కాబట్టి మనస్సు కూడా జడమే. కాని జడమైన అద్దము సూర్యకాంతిని ప్రతిబింబజేసినట్టుగా మనస్సు బ్రహ్మ అనే బింబ చైతన్యాన్ని ప్రతిబింబింపచేస్తోంది. దీన్ని మనం చిదాభాస అని అంటాం. చీకటి గదిలో అద్దాన్ని తీసేస్తే ఏమవుతుంది? మళ్ళీ గది చీకటిగా అవుతుంది. ఎందుకు? సూర్యకాంతిని ప్రతిబింబింపచేసే మాధ్యమం అద్దం లేదు కాబట్టి అక్కడ. అలాగే సుషుప్తిలో చైతన్యాన్ని ప్రతిబింబింపచేసే మనసు పడుకుంటుంది కాబట్టి ప్రతిబింబ చైతన్యం అందుబాటులో ఉండదు. ప్రతిబింబ చైతన్యం లేకపోయేసరికలా చీకటిగా అనిపిస్తుంది కదా మనకి. అంటే జగత్తు ఉన్నట్టు మనకి తెలియదు. నిర్గుణ బ్రహ్మ మాయాశక్తి సహాయంతో జీవుడిగా జగత్తుగా ప్రకటితమవుతున్నాడు. కర్త అయిన జీవుడు, భోగ్య వస్తువు అయిన ప్రపంచం రెండూ నా వ్యక్త రూపాలే అంటున్నాడు కృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో. ఈ విషయం స్వప్న దృష్టాంతాన్ని చూస్తే మనకు అర్థమైపోతుంది. నేను నా నిద్రాశక్తి స్వప్న ప్రపంచాన్ని, దానితో వ్యవహారం నడిపే స్వాప్నికుణ్ణి కూడాను సృష్టించేస్తాను. అలాగే నిర్గుణ బ్రహ్మ భోక్తగా భోగ్యంగా విభజించుకుంటుందన్నమాట. అహమేవ జీవరూపేణ భవిష్యామి, అహమేవ జగద్రూపేణ అభిభవామి అంటూ దీన్నే సర్వాత్మ భావన లేదా ఈశ్వర భావన అంటారు అని చెప్పారనమాట. జీవుని గురించి ఇంకొంచెం వివరంగా మనం చూద్దాం అంటున్నారు స్వామీజీ. ఈ జీవుడి గురించి ఆ తర్వాత అందులోనే మనకి ఈ అపంచీకృత్యము అన్న దాని గురించి కూడాను ఈ స్వామీజీ వారు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం.
100వ శ్లోకాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ చక్కటి వివరణను వినడానికి అవకాశం దొరికినందుకు దీన్ని ఉపయోగించుకుందాం. మళ్ళీ రేపు కలుద్దాం ఇదే సమయానికి ఇదే ఛానల్లో. అంతవరకు సెలవు. इति गुरुवाक्यम् इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति मोदलिदि नडुमिदि तुदि తెలిసిన వాడెవడోగా ఇది మొదలిది నడుమిది తుది తెలిసిన వాడెవడోగా ఇది గురువాక్యం విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము ఇది గురువాక్యం.